My Guruji Maharaj, Babuji, he would sing. నా గురుదేవులు బాబూజీ మహారాజ్ ఆయనేమీ ఉస్తాద్ కానీ, పండిట్ కానే కారు. ఆయన ఒక సాధారణమైన గాయకుడు. జలచక్రం నుండి ఆయన పాడిన ప్రతిసారి మేఘాలు నిజంగా వర్షించేవి. Meg would, it will rain actually. So the fourth chakra is Jal chakra, and when you 4వ చక్రం జలచక్రం నుండి మీరు పాడుతున్నప్పుడు ప్రసారం చేసినట్లయితే వర్షం పడకపోవచ్చు కానీ చుట్టుపక్కల అంతా చల్లదనాన్ని సృష్టిస్తుంది. ఎవరికి తెలుసు వర్షం కూడా పడుతుందేం. అదే విధంగా మీరు అగ్ని చక్రం నుండి పాడితే అది ప్రజలను ప్రేమలో మునిగేలా చేస్తుంది. it makes people get drowned in love. ఎందువలనంటే అగ్ని ప్రేమ యొక్క జ్వాల అన్నింటినీ శుద్ధి చేస్తుంది. మీరు అక్కడి నుండి పాడితే కనీసం వెచ్చదనాన్నైనా సృష్టిస్తుంది. And when you transcend all this, మీరు ఈ పంచభూతాలను అధిగమించి బ్రహ్మాండం నుండి పాడితే మీ చివరి భజనలో దానిని స్పృశించారు. మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు అక్కడి వరకు వెళ్ళి క్రిందకు వచ్చారు. మీ లోపలి అనుభూతి ఇతరులలో ప్రతిధ్వనిస్తుంది. అది క్షేత్రాన్ని తయారు చేస్తుంది. that feeling that you have inside resonates in others. It creates the field. మీరు ఆ ప్రకంపనలకు కేంద్రంగా ఉండి ఎవరెవరైతే ఆ పరిసరాల్లో ఉన్నారో వారందరికీ కూడా ప్రసరింపచేస్తారు. కాబట్టి సంగీత కళాకారులకు ఇది ఒక అద్భుతమైన విషయం. So for a musician, of course, I think it does a magical thing. మీరు ఆ బిందువులను స్పృశించినట్లయితే శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తారు. మీరెలాగూ ఆ పని చేస్తూనే ఉన్నారు.